రేగిపళ్ళు ఎంత టేస్టీగా ఉన్నాయో కేజీ 200 అండి. ఇక్కడ రేగిపండ్లయితే మేము తెచ్చుకున్నప్పుడు 2,50. దొండకాయలు, మునక్కాయలు, మేము బీరకాయ కొన్నాము, బుడంకాయ కొన్నాము. ఇంకా అన్నీ అక్కడేమున్నాయో అన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయి. మన వైపు కూరగాయలు గదా అనేసి కొన్నాం. వీళ్ళకంతా గుంటూరు నుండేమో వస్తది. శనివారం అయితే అబ్బా! మా ఆయన చెప్తుంటాడు, ఇలా రాంగానే అలా కాసుకుంటారు, వెంటనే అయిపోతాయి. అన్నీ వస్తాయి వాళ్ళకు. దగ్గరలో ఉన్నోళ్ళంతా పోయి తెచ్చుకుంటుంటారు అదే పనిగా. ఇదొక గ్రూప్‌లాగా గూడా పెడతారండి. ఎవరైనా వెళ్తే సదరన్ సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇక్కడున్న తెలుగు వాళ్ళు చెప్తున్నాను. ఎవరన్నా ఎళ్తే గ్రూప్ ఉంటది. ఏమన్నా ఫ్రెష్‌గా వస్తానే వెంటనే ఆ గ్రూప్‌లో పెట్టేస్తారు. అమ్మాయిలు అక్కడ పావురాలకు ఫోటోలు తీసుకుంటుంటే నేనెందుకు తీశానంటే, మా ఇంటి దగ్గర ఉన్నారంటే మీకు పావురాలంటేనే చిరాకు పుట్టిస్తాయి. అవి చేసే గలీజ్ పనులకు అసలు గలీజ్‌గా బయట బట్టలు కూడా ఆరేయలేమండి. దాని మీదంతా కక్క చేసి పెట్టింటాయి. ఎంత ఉంటదంటే అంత గలీజ్‌గా అసలు పావురాలంటేనే చిరాకేస్తది అనేసి నేను వాళ్ళని వీడియో తీసుకున్నాను. ఇంకా సౌత్ ఇండియన్ ఫుడ్ కదా! అక్కడికి పోయినప్పుడు వాళ్ళ హోటలే ఉంది. అక్కడ హోటల్‌లోనే ఫుడ్ ప్యాక్ చేపించుకొని 3 ప్లేట్స్ తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇంకా మా మా నేను పొద్దున చేసి పెట్టిన వంటలున్నాయి. అందుకనేసి 3 ప్లేట్స్ తెచ్చుకొని అందరం తిన్నామనమాట. కొంచెం ఇంట్లో ముందు రోజుది ఉండింది అన్నం. అది వేడి చేసుకొని ఆ కూరలు అవే సరిపోయినాయి. అందుకే నేను షార్ట్ వీడియోలో చెప్పిన బయటికెళ్తుంటే మనము ఫుడ్ తింటామో లేదో తెలీదు. ఇంట్లో వంట చేసుకుంటే మనకు ఆ రోజు తింటే తింటిమి, లేకుంటే నెక్స్ట్ డే తినొచ్చు అనేసి. ఇలా సదరన్ సూపర్ మార్ట్‌కెళ్తూ మీకు కబుర్లు చెప్పాను. తెలుగు ఫుడ్ తింటే ఆనందమే వేరండి ఇక్కడ. మీకు నార్త్ ఇండియన్ ఫుడ్‌తో ఎంజాయ్ ఉంటది. మాకు సౌత్ ఇండియన్ ఫుడ్ తింటే ఎంజాయ్‌గా ఉంటది. ఇక్కడ అసలు దోస బయట దొరకదండి. ఏమీ బావుండదు మా దగ్గర. అది గూడా మేము కర్ణాటిక్ హోటల్ అని ఎళ్ళాము. ఒకసారి చూపిచ్చాం. అక్కడ నియర్ బై ఆన్ ది రూటే అయితదనమాట సదరన్ సూపర్. పిల్లలొచ్చింటే మేము డైరెక్ట్ పోయి ముందు టిఫిన్ తిని తర్వాత సదరన్ సూపర్ మార్కెట్‌కొచ్చి సరుకులు తీసుకునేవాళ్ళం. పిల్లలు రాలేదు గనక పోలే. ఎందుకంటే ఒక్కొక్క దోస రూ. 200 అనమాట. సరే పిల్లలతో పాటు ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు.